నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగుల కోసం ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అత్యధికంగా రొయ్యల సాగు చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాను అమెరికా ఆంక్షల నుండి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనువైన చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తా 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. త్వరలో ఆచంటలో ₹1 కోటి డయాలసిస్ సెంటర్ ప్రారంభం. తనతో పాటు పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి బీజేపీ కార్యకర్త మంత్రులే. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అరోమాస్ కిచెన్ ను ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజుబాబు, శాసనమండలి చైర్మన్ మోషన్ రాసు, మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి. దివ్యాంగుల కోసం ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను శ్రద్దగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ దివ్యాంగుల కోసం 2 కోట్ల రూపాయలు అందివ్వడానికి ముందుకు వచ్చిందని, తొలి విడతగా 50 లక్షలను మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని దివ్యాంగులకు అవసరమైన ఉపకరణలను జిల్లా యంత్రాంగం ద్వారా గుర్తించి రానున్న నెలలో క్యాంపు నిర్వహించి అందజేయడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు అని బాధపడాల్సిన అవసరం లేదని, ఇటీవల ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్ కూడా సెలెక్ట్ అవడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ చిన్న వయసులోనే పిల్లల లోపాలను గుర్తిస్తే చికిత్స ద్వారా మెరుగుపరచడానికి వీలవుతుందన్నారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమగ్ర విద్యా సేవలు అందించబడుతున్నాయన్నారు. వీరి కోసం ప్రత్యేకంగా విద్య, ఆరోగ్య ఉపకరణాల పంపిణీ, క్రీడలు, స్కాలర్షిప్ అలవెన్స్లు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. మెడికల్ అసెస్మెంట్ క్యాంపుల ద్వారా నిర్ధారణ చేయబడిన 260 మంది పిల్లలకు హీరింగ్ ఎయిడ్స్, వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, రోలేటర్స్, సిపి చైర్స్, టీఎల్ఎం కిట్స్ వంటి ఉపకరణలు పిల్లలకు అవసరమైనవి అందించబడుతున్నాయన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భీమవరం ఎమ్మెల్యే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు దైవంతో సమానమని, వారిని ఓర్పుతో చూసుకుని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారికి శిక్షణ ద్వారా మార్పు రావడం తన పరిశీలనలో కొన్ని కేసులను చూసినట్లు తెలిపారు. సమగ్ర శిక్ష అలింకో సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన సుమారు 30 లక్షలు విలువైనవి అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ పి శ్యామ్ సుందర్, డీఈఓ ఈ నారాయణ, ఐఈ కోఆర్డినేటర్ సిహెచ్ఎస్వి సుబ్రహ్మణ్యం, ఐఈఆర్పీలు, ఐడీఎస్ఎస్ టీచర్లు, ఫిజియోథెరపిస్టులు, పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు సంబంధించి ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది ఒక అత్యుత్తమ కార్యక్రమం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జన్మతః వచ్చేటువంటి లోపాలు పాపం వారి ఆ లోపాల నుండి బయటకు వచ్చే విధంగా వారి బాల్యం కానీ, వారి విద్యాభ్యాసం కానీ వాటిపై ఈ తాలూకు ప్రభావం పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి పట్ల మనం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. వాస్తవంగా ఇది నాకు ఇష్టమైనటువంటి కార్యక్రమం. నేను ఒక 15 రోజుల క్రితం కలెక్టర్ గారితో మాట్లాడాను. మేడం గారు ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో దివ్యాంగులు, వీరికి మనం ఏదైనా చేయాలి, జిల్లా స్థాయిలో కార్యక్రమం నిర్వహించాలి, ప్రతి అసెంబ్లీలో కూడా వారిని గుర్తించి నాకు గ్రాంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఒక పెద్ద ఒక సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఈ విధమైన కార్యక్రమం చేస్తాను అంటే ఒక 2 కోట్ల రూపాయలు ముందుకు వచ్చింది సెయిల్ అయినటువంటి సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. కాస్త నేను కలెక్టర్ గారి దగ్గర అడిగాను, మేడం గారు ఆయన 2 కోట్లు ఇస్తానంటే నేను 50 లక్షలు చాలు అన్నాను. ఎందుకంటే నేను ఆ 2 కోట్లు ఖర్చు పెట్టగలనా లేదా ఈ విధంగా అనేటువంటి అనుమానం ఉంది నాకు. నేను వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, మీ దగ్గర అఫీషియల్ గా రికార్డ్ అయి ఉంటారు కదా, మీ సహకారం ఉంటే నేను ముందు 50 లక్షలు తీసుకున్నాను, తర్వాత మిగతా 150 లక్షలు కూడా తీసుకుని
ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రతి అసెంబ్లీలో నిర్వహించాలన్నప్పుడు మేడం గారు చాలా చొరవ తీసుకుని ఆవిడ కూడా ఉత్సాహం చూపెట్టి వరుణ్ గారు 50 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇది కాదు, ఇది ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా వచ్చేటువంటి సమగ్ర శిక్ష ద్వారా వచ్చేటువంటి గ్రాంట్. ఒక 50 లక్షలు రెడీగా ఉంది మేడం గారు అంటే వరుణ్ గారు నేను జిల్లా దగ్గర అంతా రికార్డు ఉంటుంది, నేను ఆఫీసర్స్తో మాట్లాడి ఓ కార్యక్రమం అంటే ట్రై సైకిల్స్ కానీ లేకపోతే కొన్ని మోటార్ వెహికల్స్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అది కూడా ఎల్ఎంకేతో టైఅప్ అవుతాం. శైలి కూడా ఏదంటే ఎల్ఎంకేతో మనం టైఅప్ అయ్యి కార్యక్రమం చేయాలంటే నేను సిద్ధపడ్డాను. వాళ్ళు నేను ఎలా ఐడెంటిఫై చేసి ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మేడం గారు తప్పనిసరిగా 50 లక్షలు కాదు, మీరు మిగతా 150 లక్షలు కూడా మన వినియోగంలో జిల్లాలని చెప్పి నాకు చెప్పారు. 15-20 రోజులు అయింది. ఆ తర్వాత నాకు ఈ కార్యక్రమం గురించి చెప్పారు. తర్వాత 6 రోజుల తర్వాత ఇలాగా సమగ్ర శిక్షణ ద్వారా ఈ రకమైనటువంటి సౌకర్యాలు పిల్లలందరికీ అందుతూ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ మీరు తప్పనిసరిగా రండి. వరుణ్ గారు మనం రైతులకు కూడా సిస్టమేటిక్ ప్రకారం ఖర్చు పెడతాం. ఏదైతే నామ్స్ ఉంటాయో ఆ నామ్స్ ప్రకారం మనం ఖర్చు పెడతామని కలెక్టర్ గారు చెప్పారు. నాకు గవర్నమెంట్ ద్వారా పాఠశాల విద్యలో సమగ్ర శిక్ష ద్వారా ఎంత గ్రాంట్ దీని మీద ఖర్చు పెడుతున్నారని నాకు కూడా ఐడియా లేదు. ప్రతి సంవత్సరం వస్తున్నారు. సర్జరీలు కూడా అవసరమైతే ఈ గ్రాంట్ ద్వారా చేస్తామని కోఆర్డినేటర్ గారు ఇప్పుడు చెప్పారు. కాబట్టి ఈ రకమైనటువంటి సౌకర్యాలను అందరూ వినియోగించుకోవాలి. అందులో మనం అంగవైకల్యం పిల్లల్ని మనమే తల్లిదండ్రులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. తప్పదు. ఇవాళ చాలా మంది దివ్యాంగులు ఆల్ ఇండియా సర్వీసెస్ సెలెక్ట్ అవుతున్నారు. నేను ఎవరో చూసి నా మధ్యన బ్లైండ్ ఆయన కలెక్టర్గా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, బ్లైండ్. కాబట్టి విద్యార్థుల్ని తల్లిదండ్రులు అంతా ప్రోత్సహించారు. అదేవిధంగా ఎవరైతే టీచర్స్ ఉన్నారో ముఖ్యంగా వీళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో నేను ఏదైతే చెప్పానో దాదాపు 2 కోట్ల రూపాయలు ఈ విధమైనటువంటి కార్యక్రమం నేను దీనికోసమే అడిగాను. ఆ సంస్థలు కూడా దీనికోసం ముందు వచ్చారు. ముందు 50 లక్షలు నేను శాంక్షన్ చేయించుకున్నాను. మేడం గారితో డిస్కస్ చేసి రాబోయేటువంటి నెలలో వచ్చే నెలలో కార్యక్రమాన్ని దీని మీద నిర్వర్తిస్తాను. ఆ తర్వాత ఎంత డబ్బు అయినా నేను మేడం గారికి వేదిక నేను చెప్తున్నా, ఈ దివ్యాంగులకు సంబంధించి ఈ పాఠశాల విద్యార్థులకే కాదు పెద్దలకే కాదు, నేను సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా 2 కోట్లు నేను సిఎస్ఆర్ ఫండింగ్ తెచ్చి ప్రతి సంవత్సరానికి 2 కోట్లు తెచ్చి వీరి మీద మనం కార్యక్రమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే ఎవరినైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి అవి వారికి అందవలసిన బాధ్యత మీరు తీసుకుంటే నేను తప్పనిసరిగా మీతో ఉండి ఈ దివ్యాంగుల యొక్క సమాజంలో ముందుకు వెళ్ళడం కోసం నా యొక్క ప్రయత్నం మనస్ఫూర్తిగా సాయశక్తిలా చేస్తానని ఈ సందర్భంగా ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్ నుంచి ప్రోగ్రామ్కి మనకి రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా కూడా స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు పేరెంట్స్తో కలిపి రావడం జరిగింది. మన జిల్లాలో స్పెషల్ నీడ్స్ గల పిల్లలందరికీ కూడా అందించబడుతున్న సౌకర్యాలన్నీ కూడా మీకు బ్రీఫ్గా వివరిస్తాను సార్. దీనికోసం ప్రత్యేకంగా విద్య ఆరోగ్య ఉపకరణాల పంపిణీ, క్రీడలు మరియు స్కాలర్షిప్స్, అలవెన్స్ కార్యక్రమాలన్నీ కూడా నేను సవివరంగా వివరించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. విద్యా శిక్ష భాగంలో ప్రైమరీ అండ్ సెకండరీ స్థాయిలో ప్రత్యేక బోధన అందించబడుతుంది. ఇందులో భాగంగా 38 ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్, 22 మంది స్పెషల్ టీచర్స్ IETSS అంటే ఇంటిగ్రేటెడ్ సెకండరీ డిజబిలిటీ చిల్డ్రన్ ఫర్ సెకండరీ డిజబిలిటీకి 22 మంది టీచర్స్ మన జిల్లాలో బోధన అందిస్తారు. అంటే మొత్తం 50 మంది 60 మంది స్పెషల్ టీచర్స్ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల కోసం విద్య అందించడానికి ఇక్కడ ఉన్నారు సార్. ఆరోగ్య సేవల పరంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మెడికల్ క్యాంపులు మరియు ఫిజియోథెరపీ సేవలు, ఇంకా అవసరమైన సర్జరీలు కూడా నిర్వహించబడుతున్నాయి. మెడికల్ అసెస్మెంట్ క్యాంపులు ద్వారా 482 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి అందులో 260 మందికి ఈ ఉపకరణాలు అవసరమని చెప్పి రిఫర్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో నెలకి 4 సార్లు చొప్పున 76 క్యాంపులు ఒక సంవత్సరంలో ఫిజియోథెరపీ నిర్వహించడం జరుగుతుంది.
ఈ అవసరమైన పిల్లల్ని బసవతారకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి ద్వారా గ్రహణం కొని మరియు గ్రహణ శూల గల వారికి స్క్రీనింగ్ నిర్వహించి 17 మందికి ఉచిత సర్జరీ చేయడం జరిగింది. ప్రత్యేక అవసరం ఉన్న పిల్లలకి పెద్దలకి కూడా ఏం అవసరమైనా చేద్దామని చెప్పేసి చెప్పారు. అసలు అప్పటి నుంచి కూడా దీని మీద ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ లోపల ఈ సమగ్ర శిక్ష నుంచి రావడం, సార్ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. దివ్యాంగులు అవటానికి గల కారణం ఏమిటి అనేది ఒకసారి ముందు ఆలోచన చేయాలి. తల్లి గర్భంలో ఉండగానే మనం సరైన సిస్టమ్స్ తీసుకుంటే ఈ అవకాశం తక్కువగా ఉంటుంది. 3వ నెల వచ్చిన తల్లికి బిడ్డ పొజిషన్ ఏంటి, ఆ బిడ్డకి ఏమేమి మందులు వాడాలి, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తీసుకున్నా కూడా వస్తుంది. ఈ దివ్యాంగుల్ని బాల్యం నుంచి మనం ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఆ చిన్నతనంలో ఉండటం వల్ల మనం ఎలా చెప్తే ఎలా నడుచుకొని మంచి సిస్టమ్కి అవకాశం ఉంటుంది. మరి ఎంతోమంది పుణ్యమూర్తులు ఈ దివ్యాంగులకు సేవ చేస్తున్నారు. ఈ సేవ చేసే వారందరూ కూడా దివ్యాంగులకు సేవ చేసేవారు ఎవరంటే దేవుడితో సమానం. వారు చేసే సేవ అమితమైనది. మనం చేయి పట్టుకుని ఇటు తీసుకెళ్తుంటే ఆ బాబు ఆపక్కి వెళ్ళిపోతాడు, అటు తీసుకువెళ్తుంటే ఇటు వచ్చేస్తాడు. మనం చెప్పిన మాట వినే పరిస్థితి ఉండదు. అయినా సరే మన శిక్షణ ఇచ్చి కంట్రోల్ చేసి లైన్లో పెడితే కొంతవరకు మార్పు వస్తుంది. దానివల్ల కొంత మేలు జరుగుతుంది. నేను ఒక బాలుని చూశాను, చాలా అసలు కూర్చోలేని స్థితిలోనూ మాట్లాడలేని స్థితిలోనూ నోట్లో సొంగ కారిపోతూ సరిగిన స్థితిలో కూర్చోలేని పిల్లవాడిని ఉపాధ్యాయుడు సరైన మార్గంలో తీసుకొచ్చాడు. అది దేనికి కారణం ట్రైనింగ్ వలన ఖచ్చితంగా మార్పు వస్తుందమ్మా. మన మంత్రివర్యులు వర్మ గారు దివ్యాంగుల సంక్షేమానికి ప్రతి సంవత్సరం ఎంపీ ల్యాండ్స్ నుంచి 2 కోట్ల రూపాయలు ఇస్తారన్నారు. నిజంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియదు. మనం చేసే పుణ్య కార్యక్రమాల్లో ఇది చాలా ఉత్తమమైనది. దాంట్లో ఏమాత్రం
అత్యధికంగా రొయ్యలు సాగు చేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాను అమెరికా ఆంక్షల నుండి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనువైన చర్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరం నందు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ చదులవాడ నాగరాణి సమన్వయంతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఇది చాలా కీలకమైనటువంటి కమిటీ అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ప్రాథమికంగా గుర్తించాలి. ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి పథకాలు ఏ విధంగా జిల్లాలో అమలవుతున్నాయనేటువంటి విషయం మీద రివ్యూ చేసేటువంటి అధికారం, అది సరిగా అమలు జరగలేనటువంటి పక్షంలో ఎందుకు అమలు జరగడం లేదనేటువంటి విషయాన్ని పరిశీలించేటువంటి అధికారాన్ని ప్రశ్నించేటువంటి అధికారం కూడా ఈ అమలు కమిటీకి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రాథమికంగా మనందరూ కూడా గుర్తించాలి. మేము ఎవరు పనిచేసినా ప్రజల కోసం, అభివృద్ధి కోసం. కాబట్టి అమలు చేసేటువంటి విషయంలో కొన్ని డిపార్ట్మెంట్లో చొరవ పనిచేసేటువంటి బృందం ఉంటుంది, కొన్ని డిపార్ట్మెంట్లో చొరవ తక్కువ కారణంగా పని మందకొడిగా కొనసాగుతుంటుంది అనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఏదైతే ఇంకా మీ కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏదైతే కూడా ఉన్నాయో, నరేగా కానివ్వండి, పిఎం సడక్ యోజన కానివ్వండి, ఆవాస్ యోజన కానివ్వండి, జలజీవన్ మిషన్ కానివ్వండి, పిఎం స్వనిధి కానివ్వండి, ఏమైనా అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సౌకర్యం విషయంలో, అలాగే మున్సిపాలిటీస్ ఏదైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ డెవలప్మెంట్ విషయంలో ఏ విధంగా చర్యలు తీసుకుంటాం అన్ని విషయాలు కూడా ఈ కమిటీ రివ్యూ చేస్తుంది. ఇది మళ్ళీ కూడా ఇటువంటి సమావేశాలు వెంకన్న గారు జిల్లాలు తిరగడం, రాష్ట్రంలో ఇప్పటికీ ఆయన 15 జిల్లాలు కంప్లీట్ చేసినట్టున్నారు. అంటే కొన్ని ముఖ్యమైన సమావేశాలకి కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు రావడం అనేది జరుగుతూ ఉంది. అధికారులు పనిచేసారా లేదా అన్న మాట తర్వాత, కానీ సమావేశాలకు రాకపోవడం అనేది కలెక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేయకుండా బాధ్యత రాయించారు. ఒక ఎస్సీ రావాల్సి వస్తే ఒక ఏఈని పంపడం, లేకపోతే ఒక హౌసింగ్ బియ్యం రావాల్సి వస్తే లోకల్గా ఉన్నటువంటి హౌసింగ్ ఏఈని పంపడం. ఎగ్జాంపుల్ చెప్తారు, ఎలక్ట్రికల్ ఎస్సీ రావాల్సి ఉంటే లోకల్ గవర్నమెంట్ ఏఈని పంపడం. ఇది దయచేసి సరైనటువంటి విధానం కాదు. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు అందరూ కూడా ఇవాళ జరిగే ఇటువంటి మీటింగ్లు కానీ లేకపోతే దిశా మీటింగ్లు కానీ మీరు అందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. వెంకన్న గారు వేళ టోటల్ ప్రోగ్రామ్ అంతా ఉంటుంది కదా, మీరంతా కూడా ఈ రివ్యూలో పాల్గొని మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో చర్చ జరగాలి అవసరమైతే కొన్ని విషయాలు ఉన్నాయి. అది నేను వాట్సాప్లో నేను చూసా, రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా తక్కువ గ్రాంట్ వచ్చినటువంటి జిల్లా వెస్ట్ గోదావరి. ఈ 20 పాయింట్స్ మీద మన జిల్లా ఎలా పనిచేస్తుంది, మన జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమిటి అనే దాని మీద రివ్యూ చేయడానికి సెంట్రల్ గారు వచ్చారు. వారు అన్ని విషయాలు డిస్కస్ చేస్తారు. నేను అగ్రికల్చర్ మీద ఒక పాయింట్ మాట్లాడి, మేడం మనకి రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీరు వచ్చే ఏకైక జిల్లా వెస్ట్ గోదావరి. ₹1 ఖర్చు పెట్టక్కర్లా. విజయసిన వాగు దగ్గర ఓపెన్ చేస్తే కాళీపట్నం నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అవి మనం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నాం. అది దురదృష్టం. ఇప్పుడు పంపింగ్ చేసి లిఫ్ట్ ఇచ్చి ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంటే వాటర్ కోసం, న్యాచురల్గా గ్రావిటీ ద్వారా మనకి రూపాయి ఖర్చు లేకుండా మనకి నీళ్ళు అగ్రికల్చర్కి వస్తుంటే అది సద్వినియోగం చేసుకోలేకపోతుంది. కెనాల్స్ అన్నీ కూడా చాలా అస్తవ్యస్త పరిస్థితిలో ఉన్నాయి, కలుషితం అయిపోతున్నాయి. దీని మీద మనం ప్రత్యేకమైన దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, కళ్యాణ్ గారి సహకారంతో ఎన్ఆర్జీఎస్ కోట్లాది రూపాయలు తీసుకురావడం జరిగింది.
దానిలో భాగంగా మన భీమవరం నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ 9 కోట్ల రూపాయలతోటి వీలైనంత వరకు ప్రతి గ్రామానికి 25 లక్షలు, 25 లక్షలు, 35 లక్షలు ఇచ్చి అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన చోట ఓపెనింగ్కి వెళ్తే వాళ్ళందరూ అడిగేది ఏంటంటే మాకు రోడ్లు బాగానే ఉన్నాయి, డ్రైన్స్ లేవండి, ఇరుపక్కల డ్రైన్స్ కావాలన్నారు. నెక్స్ట్ ఎన్ఆర్జీఎస్లో మనం డ్రైన్స్ ప్రయారిటీ. ఈ యొక్క సమీక్ష సమావేశానికి చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమీక్ష యొక్క ముఖ్య లక్ష్యం, ఉద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క సంకల్పం వికసిత భారత్ 2047 నాటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర సాధన 2047 నాటి, పశ్చిమ గోదావరి జిల్లా వికసిత పశ్చిమ గోదావరి జిల్లాతో స్వర్ణాంధ్ర సాధ్యం, స్వర్ణాంధ్ర సాధ్యంతో వికసిత భారత సాధ్యం అనేటటువంటి స్ఫూర్తితో ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మీరే రసాలు ఈ యొక్క పథకాలను ప్రజల దగ్గరికి చేరవేసి ఏది గౌరవ ప్రధానమంత్రి గారి సంకల్పము, ముఖ్యమంత్రి గారి ధ్యేయాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వాటన్నింటినీ ఫుల్ఫిల్ చేసి ప్రగతి పదంలో ముందుకు వెళ్లేదానికి రసాలుగా ఉన్నటువంటి మీరు ఈ యొక్క సమీక్షలో మనం ఏమైతే 1924 మధ్య జరిగినటువంటి పాలన వ్యవహారాల ఆనవాళ్ళను తుడిచి వేసుకొని అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఫండ్స్ ఏ విధంగా వస్తుంది, నిధులు ఏ విధంగా వస్తున్నాయని కూడా చూస్తా ఉన్నాం. మనం వీటన్నింటినీ సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడికి ఈ జిల్లాకు వచ్చే సందర్భంలో మీరు లేవనెత్తిన విషయాలు మేము తీసుకొస్తాం కాబట్టి మళ్ళీ మీరు ఆ కార్యక్రమంలో మీరే భాగస్వామ్యం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉంటుంది. అట్లాగే మా మిత్రుడు వర్మ గారు రాగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధమైనటువంటి సమాధానము కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారో చూసాం. ప్రతి ఒక్కరూ చొరవతో పనిచేస్తున్నారు. మినిట్స్ రాసేవాళ్ళు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఏ అంశాలు లేవనెత్తున్నామో అధికారులు కూడా వాళ్ళకు ఉండే ఇబ్బందులు చెప్పింది కూడా రాయండి. అలాగే ఏ అంశాలు ప్రభుత్వం నుంచి మేము కోరుకున్నాం, మేము చెప్పింది. ఈరోజు ఎజెండాగా నేషనల్ ప్రోగ్రామ్స్, నేషనల్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటితో పాటు జిల్లాలో జరిగే ప్రతిపాదనలో జరుగుతున్న కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చైర్మన్ గారు, మినిస్టర్ గారు రివ్యూ చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా MGNREGS, జల్ జీవన్ మిషన్, PMGSY, PMAY, అమృత్, లక్పతి దీది, విశ్వకర్మ, PM స్వానిధి, PM Suryagar, agriculture activities, district development programs and tourism activities and industrial parks, municipalities and P4 survey మీద రివ్యూ చేయడానికి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన నోట్స్ అంతా ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది సార్. సంబంధించిన అధికారులందరూ కూడా ప్రెజెంట్ అయి ఉన్నారు. అయితే బ్రీఫ్ గా డిస్ట్రిక్ట్ గురించి, ఇది డిస్ట్రిక్ట్ కొత్తగా ఫామ్ అయింది. వెస్ట్ గోదావరి 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి సార్. 3 రెవెన్యూ డివిజన్స్ తోటి 20 మండల్స్ తో 2200 స్క్వేర్ కిలోమీటర్స్ స్ప్రెడ్ అయి ఉంది. భీమవరం జేపీ రోడ్లోని అడ్డవంతెన వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అరోమాస్ కిచెన్ ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. వివిధ విభాగాలను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాసు, మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుచికరమైన వంటకాలు అందించడంలో భీమవరం ఎప్పుడూ ముందుంటుందని, వినియోగదారులకు రుచికరమైన వంటకాలు అందించాలన్నారు. నిర్వాహకులు అంబటి అజయ్, అంబటి వినయ్, కొల్లా శ్రీను, కొల్లా సతీష్ మాట్లాడుతూ అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీలు, స్టార్టర్స్ తమ కిచెన్స్ లో లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, పెద్దుబోయిన శ్రీను, తోట భోగయ్య, ఆకుల శివ, ఆరేపల్లి సాయిరం, ధర్మసింగ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. భీమవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం నిరంతరం పోరాడిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని వారి సేవలను కొనియాడారు. టీడీపీ అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ మహిళలకు విద్య కోసం పోరాడి అంటరానితనాన్ని నిర్మూలించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధా, ఎద్దు యేసుపాదం, గంటా త్రిమూర్తులు, కొండ్రు శ్రీనివాస్, జంపన ధనరాజ్, పాల శ్రీరామదాసు, చెల్లబోయిన సుబ్బారావు, యాళ్ల వెంకటేశ్వరరావు, విజురోతు రాఘవులు, నేదునూరి గంగాధర తిలక్, యలమంచిలి శ్రీనివాస్, ఎండి షాబు, కాపా అమర్, జయరాజ్, పాల రామకృష్ణ, తుంపూడి వెంకట కృష్ణగుప్తా, ఎండి ఫిరోజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమాన్ని ఆయన చిత్రపటానికి పూలమాలను చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు గారు, తెలుగు మాజీ మున్సిపల్ చైర్మన్ మెరగా నారాయణ గారు, పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవడం జరిగింది. మొత్తం జ్యోతిరావు పూలే గారు 1927 సంవత్సరంలో మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామంలో ఆయన పుట్టడం జరిగింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో చాలా ఇబ్బందులు గురవడం జరిగింది. ఒక అగ్రవర్ణాల ఆధిపత్యం ఉండేది. మరి ఆ తర్వాత మిగతా కులాలన్నీ కూడా శూద్రులని, పంచములు అయితే ఊరు బయట పెట్టేవారు. శూద్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితి. పంచములు అయితే కొన్ని పనులు చేయడానికి వాళ్ళు నియమించేవారు. అగ్రవర్ణాలు మాత్రమే వేదాలు చదివిన, పాఠశాల చదువుకున్న అగ్రవర్ణాలకే ఉండేది. ఈ సమాజంలో మార్పులు తీసుకున్నారు. ఆయన చదువుకున్నప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు గురయ్యాడు. ఆయన బడికి వెళ్ళడానికి కూడా వాళ్ళు వ్యతిరేకించారు. బ్రాహ్మణ సమాజం వారు ఆయన చదువుకోవడానికి స్కూల్ పంపడానికి వెళ్ళి తండ్రి కూడా తీసుకురావడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన అతని తెలివితేటలు గుర్తు పెట్టుకుని మరి ఆయన ఉన్న స్నేహితుడు ఒక ముస్లిం నాయకుడు జ్యోతిరావు పూలేకి సహకారంగా ఉంటే ఆయన విద్యాభ్యాసానికి సహకరించాడు. ఒక ముస్లిం చదువుకున్న తర్వాత ఈ సమాజంలో విద్యను వ్యాప్తి చేయాలని చెప్పి ఆయనకి మరి వివాహం అయిన తర్వాత ఆయన భార్య సావిత్రి పూలే గారు కూడా ఆయనతో పాటు సమాజ సేవకే ఆయన పూర్తి సమయాన్ని అలాగే చదువులో ఉండండి. దేశంలోనే వారి సతీమణి సావిత్రి పూలే గారు ఫస్ట్ ఉపాధ్యాయులుగా వారిని అలా చదివించి మహిళల అభ్యున్నతికి ఎంతో పాటుపడిన మన జ్యోతిరావు పూలే గారు. బడుగు బలహీన వర్గాలకి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్నా ముందు ఆయన ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మన ఎంతో ఆదర్శంగా నిలిచిన మహనీయులు. వారికి ఈ రోజున పట్టణ కార్యాలయంలో నివాళులు అర్పించడం, వారి జయంతిని జరుపుకోవడం, అలాగే పెద్దలు మొత్తం బీసీ సంఘ పెద్దలందరికీ కూడా జ్యోతిరావు పూలే గారి 182వ జయంతి సందర్భంగా మనకి భీమవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి నాయకులు, కార్యకర్తలు, మంది బీసీలు అందరూ కలిసి ఆయన జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన బీసీలకి, మహిళలకి ఎంతో తోడ్పాటు. ఆనాడు అరాచకానికి బలైనటువంటి మహిళలని, బీసీలని, అట్టడుగున ఉన్న వర్గాలందరూ వారికి చైతన్యం తీసుకొచ్చి సమాజంలో వారికి ఒక స్థానం కల్పించే విధంగా ఎంతో పోరాటం చేశారు. మరి ఆయన భార్య కూడా స్త్రీల పట్ల ఎంతో అభిమానం చూపుతూ మహిళలు కూడా చదువుకోవాలని ఆవిడ కూడా చదువు చెప్పేవారు అనేవారు. కనుక మన అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని బీసీలు అందరికీ కూడా మహాత్ముడు గారు ఆయన వాళ్ళ కొలుసుకోవాల్సి 182 సంవత్సరాలు వచ్చినప్పటికి కూడా ఈ రోజు కూడా ఆయన కొలుస్తున్నామంటే ఆయన చేసిన సంస్కరణలు ఈ మంచితనమే. ప్రతి ఒక్కరూ కూడా అలా ఆలోచన చేసి మన కోసం, మన పక్కపడి సమాజం కోసం కొంచెమైనా మనం చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ రోజున
భీమవరం జేపీ రోడ్ అడ్డవంతెన వద్ద వేయించేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంద గ్రూప్ డైరెక్టర్ స్వామి అయ్యప్ప దీక్షా మందిరం పాలకవర్గ అధ్యక్షులు ఉద్దరాజు రామకృష్ణంరాజు, విజయ ప్రమీల దంపతులచే స్వామివారికి మహాగణపతి పూజ, కలశ పూజ, పడి పూజ, మహా అభిషేకములు, విశేష అలంకారములు, అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు గురుస్వామి రామరాజు, ఆలయ అర్చకులు కండవల్లి కేశవాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప 1987 సంవత్సరంలో మన గురుస్వామి వారి యొక్క మనస్సంకల్పంతో భక్తుల యొక్క పూర్తి సహకారంతో ఆలయ నిర్మాణం జరిగి నేటికి 37 సంవత్సరాలు జరిగింది. ఈ 37 సంవత్సరాల నుంచి కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేసుకుంటూ ఈ పుట్టినరోజు కార్యక్రమం చాలా విశేషంగా చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవపేతంగా దేవాలయం నిర్మాణం దగ్గర నుంచి ఆనంద గ్రూప్ అధినేతలు విశేషమైనటువంటి స్వామివారి కార్యక్రమాల్లో విరాళాలు ఇవ్వడమే కాకుండా స్వామివారి సేవలో తరిస్తున్నారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా. అటువంటి అధినేతలైనటువంటి ఈ రోజున ఉద్దరరాజు రామకృష్ణరాజు గారు కుటుంబ సభ్యులు అంతా విచ్చేసి స్వామివారి యొక్క జన్మదినోత్సవం 37వ జన్మదినోత్సవం స్వామివారిది. పుట్టి చాలా కాలం ఎన్నో వేల సంవత్సరాలు అయినప్పటికీ మనకి 37వ సంవత్సరం స్వామివారిది. ఇటువంటి 37వ సంవత్సరం సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాన్ని వారి దాతృత్వంలో స్వామివారికి విశేషంగా భక్తుల సమక్షంలో చేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి విశేషంగా చాలా కృషి చేయాలి. కృషిలో భాగంగా మా దీక్షామందిరం రామరాజు గురుస్వామి వారి యొక్క దివ్యాశీస్సులతోటి పాలకవర్గం వారి యొక్క నేతృత్వంలో మరి భక్తుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సంవత్సరం 37వ సంవత్సరం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు స్వామివారికి గణపతి పూజ, పడి పూజ, 18 కలశాలతోటి 18 రకాలైనటువంటి ద్రవ్యాలు నిక్షిప్తం చేసి స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. స్వామివారికి విశేషంగా ఇప్పుడు స్వామివారికి 18 రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిపించి స్వామివారికి హారతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులందరికీ కూడా చక్కటి భోజనాలు ఏర్పాటు చేశారు దాతలు. కాబట్టి భక్తులందరూ కూడా చక్కటి కార్యక్రమంలో పాల్గొని పునీతులై స్వామివారి యొక్క భోజన ప్రసాదాన్ని కూడా స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్య.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు తనయుడు భరత్ పుట్టినరోజు వేడుకలు కాళ్ల మండలం పెదమీరంలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, ఉండి డీసీ చైర్మన్ తోట ఫణిబాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అరుణోదయ మనోవికాస కేంద్రంలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూండాబత్తుల నాగేశ్వరరావు, గోకరాజు శివరామరాజు, పెనుమస విశ్వనాథరాజు, హాట్లైన్స్ బాబు, బూరాడ వెంకటకృష్ణ, బొండాడపేట సర్పంచ్ గొడ్ల మధుసూదన్రావు, కోపెల్ల పెదమీరం గ్రామాల ఉప సర్పంచులు బూడి వెంకటపరాలు, జవ్వాది కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణరాజు గారి అబ్బాయి భర్త గారి పుట్టినరోజు సందర్భంగా పెదమీరం గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం, తెలుగుదేశం నాయకులందరి సమక్షంలో ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఉండి నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకులు గౌరవ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే మరియు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఇవాళ నియోజకవర్గం అన్ని విధాల ఒక విజనరీతో అభివృద్ధి చెందడం జరుగుతుంది. వారి బాటలో వారి తనయుడు తండ్రికి తగ్గ తనయుడిగా ఉంటూ కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా చోట వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి జన్మదినం పురస్కరించుకుని కాళ్ళ మండలంలో పెదమీరం సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, అదేవిధంగా డీసీ చైర్మన్ అయినటువంటి ఫణిబాబు గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరి ఆశీస్సులతో యువ నాయకులు భరత్ గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ మాకు మరింత చెరువుగా ఉంటూ అభివృద్ధి ప్రదాతగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అకేషన్ ఇలాగా బ్లడ్ డొనేషన్ చేస్తాం, ఇట్స్ గ్రేట్ థింగ్. ఇలాంటిది అకేషన్ మీద చేస్తాం కూడా మంచిదే. ఇలాంటి అకేషన్ కలెక్ట్ చేసుకుని ఇంకెక్కువ మంది ఇస్తే బాగుంటుంది. ఈ బ్లడ్ అందరికీ దొరకదు. నాకు ఎక్కువ మహాలేను. విష్ హ్యాపీ బర్త్డే టు మండల పెదమీరం గ్రామంలో మన ప్రీతమ శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణ గారు కుమారుడైనటువంటి భరత్ గారు జన్మదిన వేడుకలు ఇక్కడ పెదమీరం సర్పంచ్ అయినటువంటి సోమేశ్వరరావు గారు ఆధ్వర్యంలో, డీసీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన ఫణిబాబు గారి ఆధ్వర్యంలో కాళ్ళ మండల ప్రజానాయకులందరూ మద్దతుతో ఇక్కడ వారి సమక్షంలో మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి కూడా మరి అన్ని గ్రామాల నుంచి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నటువంటి వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న ఉపసభాపతి గౌరవనీయ శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారి తనయులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ భర్త గారి పుట్టినరోజు పురస్కరించుకొని మా గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు గారు, డీసీ చైర్మన్ గారు తోట ఫణిబాబు గారి ఆధ్వర్యంలో మిగతా పెద్దల సమక్షంలో ఈ రోజు రక్తదాన శిబిరం జరుపుకోవడం చాలా ఆనందదాయకం అండి. దీనికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు, కాళ్ళ మండల నాయకులందరికీ మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.